మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి గడప మీద పొరపాటున కూడా దీనిని పెట్టకూడదు అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇంటి గడపను తొక్కకూడదని, ఇంటి గడప మీద కూర్చోకూడదని పెద్దలు కూడా అంటూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయంలో గడపకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ మధ్యకాలంలో చాలామంది గడప లేకుండా ఇంటిని నిర్మిస్తూ ఉన్నారు. అపార్ట్మెంట్స్లో అయితే అసలు గడపలు ఉండవు. ప్రధాన ద్వారం దగ్గర ఖచ్చితంగా గడప ఉండాలి. ఒకవేళ మీరు కొనడానికి వెళ్ళినప్పుడు గడప లేకుండా మెయిన్ డోరును ఇవ్వమని అడిగినా అమ్మేవారు అలా ఇవ్వరు. ఎందుకంటే ప్రధాన ద్వారానికి గుమ్మం ఉండటం అనేది మన పరంపరంగా వస్తున్న సాంప్రదాయం. అది మన సాంప్రదాయం. గుమ్మం, చీపురు, మజ్జిగ, కవ్వం, బిల్వ పత్రం ఇలాంటి కొన్ని వస్తువులు లక్ష్మీ అమ్మవారు పర్మనెంట్గా ఉండే నివాస స్థానాలుగా చెప్పబడ్డాయి. అందుకే గృహప్రవేశం చేసే ముందు పెద్దలు మొదట గుమ్మానికి బొట్టు పెడతారు. ఇంటి యొక్క సమస్తమైన శక్తి గడపకు ఉంటుంది. గడపే ఇంటిని బయట స్థలాన్ని వేరు చేస్తుంది. గుమ్మానికి అందరూ ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వాలి. శాస్త్రంలో గుమ్మం గురించి, గడప గురించి ప్రస్తావన ఉంది. డోర్కి పైన ఉండేది గుమ్మం, కింద ఉండేది గడప. గుమ్మం అనేది ఓంకార స్వరూపం. నమః అనే పదం గడపది. నాకు నేను చెందిన వాడిని కాదు, నేను భగవంతుడికి చెందిన వాడిని అని చెప్పేది నమః. అలాంటి గడపను మధ్యలో ఉంచి ఏ పని చేయకూడదు. అంటే గుమ్మాన్ని అవతలి వైపు నిలుచుని గుమ్మం లోపల ఉన్నవారికి వస్తువులు ఇవ్వరాదు. ఇంట్లో ఇల్లాలు లేకపోతే గడపకు బొట్టు పెట్టాలి. అంటే ఎవరైనా పేరంటాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకు బొట్టు పెట్టి వెళ్ళిపోతారు. ఇంటిని కనిపెట్టుకొని తన జీవితాన్ని అంకితం చేసే ఇల్లాలికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత గడపకు కూడా ఇవ్వాలి. గడపను ప్రతి శుక్రవారం కడగాలి. పసుపు రాసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. అయితే ఆడవారి కుంకుమ బొట్టు పోయి ప్లాస్టిక్ బొట్టు సాంప్రదాయం ఎలా అయితే మారిపోయిందో గడపలకు కూడా అలా పసుపు కుంకుమ రాయకుండా ఎల్లో కలర్ ఎనామియల్ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. మన పెద్దలు చెప్పిన విధానం ప్రకారం గుమ్మానికి పసుపు రాస్తే అది యాంటీ బ్యాక్టీరియల్ అవుతుంది. మన పెద్దలు చెప్పిన ప్రయోజనం అందుతుంది. పెయింటింగ్స్ వేస్తే ఆ ప్రయోజనం అందదు. కాబట్టి గడపకు పెయింటింగ్స్ వేయకూడదు. అలా వేయటం వలన రావాల్సిన ప్రయోజనాలు రావు. గడపను ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ప్రతి శుక్రవారం పసుపు కుంకుమ రాయండి. ఇలా చేసి చూడండి. ఇలా చేయటం వలన మగవారు బయట చికాకులను ఇంట్లోకి తీసుకుని రారు. అంటే ఆ నెగిటివ్ శక్తులను గడప బయటే ఆపేస్తుంది. కాబట్టి గడపను గౌరవించండి. దాని మీద పెయింటింగ్స్ వేయవద్దు. కాలితో తొక్కవద్దు. ఏది ఏ పద్ధతిలో చెయ్యాలని మన పెద్దలు చెప్పారో, మన పెద్దలు సూచించారో అదే పద్ధతిలో ఆచరించాలి. సాంప్రదాయం విషయంలో టెక్నాలజీ వాడవద్దు. సాంప్రదాయాల విషయాలలో ఆధునీకరణ లేదు. మీరు వాడే వస్తువులను టెక్నాలజీని బట్టి మార్చవచ్చు, కానీ సాంప్రదాయం విషయంలో అది పనికిరాదు. గడపకు గౌరవం ఇస్తే ఇంటి లోపలికి ఎలాంటి చికాకులు రావు. ఇంట్లో శాంతంగా సుఖంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇంటికి గడప ఉండాలి. ఆ ఇంటి గడపకు గౌరవం అందాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.